ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మే 5వ తేదీ మంగళవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 5వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఊహించిన విధంగా కాలం కూడా కలిసి వస్తుంది. దైవానుగ్రహంతో మీ ప్రతి పనిలోనూ విజయం పొందటం, చక్కగా అనుకూలమైన వాతావరణం ఏర్పడటం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. చక్కగా ఏ పని చేపట్టినా కూడా ఆ పనిలో రాణించగలుగుతారు. అన్ని విషయాలలో కూడా కలిసి వస్తుందండి. మీరు అనుకున్న ప్రతి పనిని కూడా ఆచరణ రూపంలో పెట్టుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా ఈరోజు చక్కగా బయటపడే అవకాశం లభిస్తుందండి. కొత్త నిర్ణయాలతో మరింత ముందు చూపుతో వ్యవహరించుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా ఎంతో తెలివైన నిర్ణయాలను తీసుకోవటం, చురుగ్గా వ్యవహరించటం, చక్కగా అన్ని విషయాలలోనూ కూడా ముందస్తు జాగ్రత్తలను తీసుకోవటం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి బాగోగులను చూసుకునే విషయంలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారు. అన్ని నిర్ణయాలను కూడా ఎంతో అప్రమత్తంగా తీసుకోగలుగుతారండి. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలను ఇస్తుంది అనే ఆలోచనతో మీరు ఈరోజు నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అదేవిధంగా అన్ని విషయాలలోనూ కూడా చక్కటి సత్ఫలితాలను కూడా పొందగలుగుతారండి. మీ వ్యవహార శైలి అందరినీ మెప్పించే విధంగా ఉంటుంది. కాలం కలిసి రావటమే కాకుండా చక్కగా మీరు ఏది కోరుకుంటున్నా కూడా దైవ బలంతో ప్రతి పనిలోనూ విజయాలను పొందటం, లాభాలు రావటం, ఆర్థికంగా నిలదొక్కుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా కొంతవరకు మీకు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కూడా కలిగించే విధంగా ఉండబోతుందండి. మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాలను కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మద్దతు తెలియజేస్తూ చక్కగా మీకు అనుకున్న ప్రతి పనిలోనూ కూడా సలహాలను ఇస్తూ మీకు మరింతగా సంతోషపరిచే విధంగా ఉండబోతున్నారండి. వారు ఇచ్చే సలహాలతో మీరు కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోవటం కానీ లేదా భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటంలో కానీ మీరు ఈరోజు ఆలోచనలను అయితే చేసుకోగలుగుతారండి. ఆర్థిక పరంగా నిలదొక్కునే అవకాశాలు అయితే రాబోతున్నాయండి. చక్కగా ఆదాయ మార్గాలు పెరగటం, ఆదాయం రెట్టింపు కావటం, మీరు ఏదైతే చేస్తున్నారో ఆ వృత్తి వ్యాపారాలలో మరింతగా మీరు లాభాలను పొందటం మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి. ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఏవైతే అనవసరమైన ఖర్చులు ఉన్నాయో వాటిని వదులుకోవటం కానీ వాయిదా వేసుకోవటం కానీ చేసుకోగలుగుతారండి. డబ్బు ఏదైతే ఉందో దాన్ని పొదుపు రూపంలో మీరు చక్కగా భవిష్యత్తు అవసరాలకు నిల్వ రూపంలో ఉంచుకోగలుగుతారు. అది కూడా మీకు రానున్న రోజుల్లో మరింతగా అన్ని విషయాలలోనూ కూడా సహాయపడే విధంగా ఉండబోతుందండి. నూతన పెట్టుబడులను పెట్టగలుగుతారు. ఉన్న దానికంటే వృత్తి వ్యాపారాలలో అభివృద్ధిని చూడగలుగుతారు. మీ యొక్క తెలివైన నిర్ణయాలతో మీ బాధ్యతల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు. అన్ని అనుకూలతలతో ప్రతి అడుగు ముందుకు వేస్తూ విజయాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఆర్థిక పరమైన విషయాలలో మరింతగా మెరుగైన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం కానీ లేదా మీరు చేస్తున్న పనులలోనే అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం కలిసి రావటం కానీ మీ ఆదాయాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా ఉండబోతుందండి. అనుకోని విధంగా మీ పెట్టుబడులు కూడా లాభాలను పొందుతూ సమయానికి చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. కొత్త ధనంతో ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం, ముందు చూపుతో వ్యవహరించడం కూడా మీకు మరింతగా ప్రతి విషయంలోనూ కలిసి వచ్చే విధంగా ఉండబోతుందండి. ఎవరైతే స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, విలువైన వస్తువులను కానీ బంగారాన్ని కానీ వాహనాలను కానీ ఇట్లాంటి వాటిని కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారందరికీ కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు ఆ దిశగా ఏదైనా నిర్ణయాలను తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలన్నింటినీ కూడా అమలుపరుచుకుని ముందుకు వెళ్ళే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. కొంతవరకు నూతన వ్యక్తుల పరిచయాలు కూడా జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. కొంత పనిభారం ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క బాధ్యతల నిర్వహణలో మీరు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. అంటే ఎంత పనిలో ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత వ్యవహారాల మీద కానీ మీకు ఇష్టమైన విషయాల మీద కానీ కాసింత సమయాన్ని అయితే మీరు వెచ్చించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. అన్ని విధాలుగా కూడా
చుట్టూ ఉన్న వాతావరణాన్ని చక్కగా మీ అనుకూలతగా మార్చుకునే అవకాశం, అంతేకాకుండా అటువంటి తెలివైన నిర్ణయాలు తీసుకోవటం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉండబోతుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ యొక్క రహస్యాలను ఇతరులకు తెలియజేయకుండా ఉండటం, అంతేకాకుండా ఎవరైనా మిమ్మల్ని ప్రలోభపరుస్తూ, మీరు ఈ విషయాలను చెయ్యలేరు, నువ్వు ఈ విషయంలో విజయం సాధించలేవు, లేదా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా 10 మందిలో మాట్లాడటం, ఇట్లాంటివి చేసేటప్పుడు మాత్రం మీరు వాటిని ఖండిస్తూ, మీరు వాటిని ముందుకు వెళ్ళనివ్వకుండా ఉండటం వలన మీరు మరింత విజయాలను పొందే అవకాశం ఉంటుందండి. లేదంటే ఆ వ్యక్తులు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా, అంటే మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు, ఎదుగుతున్నారు, మీ యొక్క పనులన్నీ చకచకా అయిపోతున్నాయి అనే విషయంలో వారు కొంతవరకు స్వార్థపూరితమైన విధంగా మాట్లాడటం వల్ల మీ పనులు ఆటంకపరచడం, మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటం ఈరోజు వారి యొక్క లక్ష్యంగా ఉంటుందండి. అందువలన అటువంటి సందర్భాలు ఏమైనా ఎదురైనప్పుడు మీరు ముందుగానే వాటిని ఖండిస్తూ మీరు మాట్లాడటం, మీరు నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మీ పనులన్నిటినీ సకాలంలో చక్కగా బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారు. అటువంటి వారి యొక్క మాటలను కూడా మీరు ముందుకు వెళ్ళనివ్వకుండా మీ యొక్క గౌరవ మర్యాదలను మీరు మరింతగా పెంచుకునే అవకాశం కూడా లభిస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళటం, అందరి మనసులను గెలుచుకునే విధంగా మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ ఉండటం, మీకు మరింతగా అన్ని విషయాలలోనూ రాణిస్తూ విజయాలను ఇచ్చే విధంగా ఉండబోతుందండి. మానసిక ప్రశాంతతను కూడా పొందగలుగుతారు. కోరుకున్న అన్ని విషయాలలోనూ కూడా మీరు తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళటం వలన అది మీకు మంచి సత్ఫలితాలను ఇవ్వడమే కాకుండా మానసిక ఆత్మధైర్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ మీకు చేదోడు వాదోడుగా ఉండటం, మీ నిర్ణయాలనన్నింటినీ గౌరవించటం, స్నేహపూర్వకంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళటం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. పనిలో కొంతవరకు పనిభారం, ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం లభిస్తుందండి. నిరుద్యోగ సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కూడా మీ యొక్క అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడులు పెట్టే ముందు తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలతో, చక్కటి ప్రణాళికలతో, లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క బాధ్యతల నిర్వహణలో చక్కటి నిర్ణయాలతో మీరు కోరుకున్న గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుస్తూ ప్రణాళికాబద్ధంగా చక్కటి ఆలోచనలతో రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో
స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. పనిలో కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు ప్రతి అడుగు వేయగలుగుతారండి. మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలతో మీరు ఏది కోరుకుంటున్నారో అటువంటి చక్కటి సలహాలను తీసుకుంటూ మీ ప్రతి పనిని ముందుకు నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారు. చక్కటి ఆదాయాన్ని కూడా సంపాదించుకునే విధంగా తెలివైన ప్రణాళికలను వేసుకోగలుగుతారు. రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మరింత ముందంజలో ఉంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా ఇద్దరి మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామి అన్ని విషయాలలోనూ సహాయ సహకారాలను అందిస్తూ అన్ని రకాలుగా కూడా మీకు చక్కటి సలహాలనిస్తూ ఇద్దరి మాట ఒకటే సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను మీ పెద్దల సమక్షంలో తీసుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా నూతన పరిచయాలతో కొత్త ఆలోచనలతో మీరు మరింత ముందడుగులు వేయగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. అందరికీ మేలు చేసే విధంగా చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ శుభప్రదంగా మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం పెరుగు అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఈ చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు మరింతగా మెరుగైన శుభ ఫలితాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.